ఈరోజైతే మనం లింగారెడ్డి గుడి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్‌లో చిన్న దావత్ అయితే చేస్తున్నాం. గుడి బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఓపెన్ ప్లేసే ఉంటది. మనం కట్టెలు సరిపోవు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టెలైతే తీసుకొచ్చినాం వంట చేయనీకైతే. మావోడైతే నైస్‌గా మిరపకాయలైతే కట్ చేస్తుండు. ఎందుకంటే ఖాళీగుంటే వేరే పనులు ఏదైనా పెద్ద పనులు చెప్తారని చెప్పి ముందుగానే ఆడు మిర్చీలైతే కట్ చేస్తుండు. వంటలైతే 20 మందికైతే చేస్తుర్రు. మా ఫ్రెండ్ మరి టెంపుల్ దగ్గర ఏదో అనుకున్నట్టుండు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం మా ఫ్రెండే చూసుకుంటుండు. గాలైతే చాలా పెడుతుంది. కట్టెలు మండుతాయా లేదా అనుకున్నాం. కాకపోతే మావైతే మొత్తానికైతే సాధించారు. ఈ బక్కోడు మా ఫ్రెండ్ గిరి ఇలాంటి పనులలో అయితే వీడే ముందుంటాడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ కనిపించే లడ్డుగాడు మాత్రం ఏ పని చేయడు, ఖాళీ ఉంటాడు ఇప్పుడు. టైం అయితే ఒకటైతుంది. అందరికి ఆకలి అవుతుంది. అందుకే 1 కేజీ మిక్చర్ ప్యాకెట్ ఒకటి ఉంటే అందరం అయితే షేర్ చేసుకుని తింటున్నాం. ఈ టెంపుల్లో అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏదనుకున్నా జరిగిపోతుంది అని చెప్పి చాలామంది అయితే నమ్ముతారు. నేను కూడా నమ్ముతా. అమ్మవారికి అయితే మనం నైవేద్యం పెట్టేసి మనమైతే దర్శనం చేసుకుని అయితే కూర్చున్నాం. వంటలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. చికెన్ లాస్ట్ టైం చేసినప్పుడు మొత్తం చార్చారే ఉండే. ఈసారి మాత్రం చాలా బాగుంది గ్రేవీతోటి. కూర్చోడానికి మేము కార్పెట్ పెద్దదని చెప్పి తీసుకొచ్చినాం. కాకపోతే అది ఓపెన్ చేసి చూసినాక చాలా చిన్నగా ఉంది, సరిపోలేదు. కొంతమంది అయితే అందుకే వెయిట్ చేస్తారు నెక్స్ట్ రౌండ్ తిందామని చెప్పి. దావత్ అయితే కంప్లీట్ చేసుకుని సక్కా అయితే గ్రౌండ్కి అయితే వచ్చేసినాం సర్కిల్ ఆడదామని చెప్పి.